యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభవందనాలండి. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా నేను మీ వద్దకు దేవుని వర్తమానం తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ఎంతైనా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ వర్తమానము ద్వారా మీ జీవితంలో ఆస్వాదించబడిన అనుభవం పొందుకున్నట్లయితే దయచేసి ఈ వర్తమానం ముగించబడిన తదుపరి స్క్రీన్ మీద కనబడేటటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మరి అది మాకెంతైనా కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ పరిచయ కొరకు ప్రభు నిలిగిన ప్రతి బిడ్డ, ప్రతి ఒక్క విశ్వాసి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. పిల్లల ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో 20వ వచనాన్ని చదువుతున్నాను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. 22వ వచనం, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. 23, అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేసిన సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరికొకడు అన్యాయం చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచ చూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయం చేసినవాడు మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్ను చంపదలుచున్నావా అని అతన్ని త్రోసివేశెను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాన దేశంలో పరదేశి అయ్యుండి అక్కడ 2 కుమారులను కనెను. దేవుడు ఈ లేఖన భాగాలను సమృద్ధిగా ఆస్వాదిస్తాడని నేను నమ్ముతున్నాను. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ దైవ సందేశం విని మీ జీవితాల్లో మేలు పొందాలని మీకు మనం చేస్తున్నాను. పిల్లరా, మోషే అనేటటువంటి పేరు మరి క్రైస్తవ సంఘములో సుపరిచితమైనటువంటి పేరు. ఎందుకంటే బైబిల్ చరిత్రలో యేసు ప్రభు తదుపరి మోషే గొప్ప నాయకుడిగా మనం చెప్పడం అది ఎంతైనా సామాన్యమైన విషయమే. అయితే మోషే ఎంత గొప్ప నాయకుడు అయినప్పటికీ కూడా ఆయన జీవితంలో కొన్ని ఫెయిల్యూర్స్, కొన్ని అపజయాలు లేక కొన్ని పతనాలు కూడా మనం చూడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మోషే ఎంతటి వాడైనప్పటికీ కూడా అతడు మన వంటి మానవ స్వభావం కలిగిన వ్యక్తి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చరిత్రలో మనం గమనిస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గుతున్నటువంటి దినాలు, వేదన పడుతున్నటువంటి దినాలు, ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఇశ్రాయేలీలు ఎంతగానో మరి హింసించబడుతున్నటువంటి దినాలు అవి. ఒక సమయంలో యోసేపును ఎరగనటువంటి రాజు లేక ఫరో ఐగుప్తు దేశంలో ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటంటే ఇశ్రాయేలీలకు పుట్టినటువంటి ప్రతి మగవారిని చంపండి అని. అటువంటి సమయంలో దేవుడు మోషేను ఈ లోకంలోనికి పంపించాడు. అంతేకాదు అద్భుత రీతిగా మోషే మరణము నుండి తప్పించబడి చివరకు ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడినట్లుగా నిర్గమకాండంలో మనము గమనిస్తాం. ప్రియులారా, మరి మోషే ఈ భూమి మీద 120 సంవత్సరాలు జీవించినట్లుగా బైబిల్ చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉంది. అయితే ఈ 120 సంవత్సరాల జీవిత కాలాన్ని 3 విభాగాలుగా మనం చేయవచ్చు. అది ఎలాగంటే మొదటి 40 సంవత్సరాల చరిత్ర ఒక భాగము, తదుపరి 40 సంవత్సరాలు అనగా 40 నుంచి 80 ఏళ్ల వరకు ఒక భాగం అనగా అది రెండవ భాగంగా మనం చూడవచ్చు. 80 ఏళ్ళ తర్వాత
120 సంవత్సరాల వరకు ఆయన యొక్క జీవితాన్ని మూడో భాగంగా మనం చూడవచ్చు. దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వము నుండి విమోచించుటకే పంపించాడు, ఇందులో సందేహము లేదు. కానీ మోషే మొదటి 40 సంవత్సరాల కాలము తరువాత తన స్వశక్తితో తన సొంత ప్రయత్నంతో ఇశ్రాయేలుకు విడుదల దయచేయాలని ప్రయత్నం చేశాడు. కానీ అపజయం పాలయ్యాడు. తదుపరి అతడు మిద్యాను దేశమునకు పారిపోయినట్లుగా లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం. ఒక భక్తుడు అన్నాడు, మోషే మొదటి 40 సంవత్సరాల కాలం అనుకున్నాడంట, ఐఎమ్ ఎవ్రీథింగ్ అనుకున్నాడు. సమస్తము నేనే, నాకు మించిన వాడు ఎవడు లేడు అన్న భావంతో జీవించాడట. రెండవ 40 సంవత్సరాల కాలములో మరి మోషే మిద్యాను అరణ్యములో తన మామయ్యని ఇత్రో ఆ గొర్రెల మందను మేపుకుంటూ ఆ యొక్క కొండల మీద పర్వతం మీద సంచరించిన దినాలవి. ఆ దినాల్లో అతను అనుకున్నాడు, నేను ఎవ్రీథింగ్ అనుకున్నాను కానీ ఇప్పుడు నేను సంథింగ్ అనుకున్నాడు. అంటే నేను అంత గొప్ప వ్యక్తిని కాదులే అనుకున్నట్లుగా జీవించాడు. మూడవ భాగానికి వచ్చేసరికి మోషే దేవుని సన్నిధిలో బహుదీనుడైపోయాడండి. మోషే దేవుని సన్నిధిలో సాత్వికుడైపోయాడు. దేవుడు మోషేను గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. భూమి మీద మోషే వంటి సాత్వికుడు మరి ఒకడు లేడని, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడని దేవుడే స్వయముగా సాక్ష్యం చెప్పడం మనం గమనించవచ్చు. ఆ దినాలలో మోషే చెప్పుకున్న మాట ఏంటంట, ఐఆమ్ నథింగ్, నేను ఎంతటి వాడను, నేను కేవలం వట్టివాడను అనేటటువంటి అనుభవానికి వచ్చాడు. అవును పిల్లారా, చాలామంది దినాల్లో కొంచెం గొప్పతనం అంటే చాలు ఐఆమ్ ఎవ్రీథింగ్ అంటారు, ఐఆమ్ హీరో అంటారు. అది దేవునికి పనికిరాదండి. దేవునికి ఎవరు కావాలంటే ఐఆమ్ నథింగ్ అన్నవాళ్ళు కావాలి, ఐఆమ్ జీరో అన్నవాళ్ళు కావాలి, తాము ఖాళీ చేసుకున్న వారు కావాలి. ఎందుకంటే మోషే సహితము తన్ను తాను ఖాళీ చేసుకునేంత వరకు దేవుడు మోషేను వాడుకొనలేకపోయాడు. అయితే దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే 103 కీర్తన 7వ వచనం, ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ఈ భేదం గమనించారండి. దేవుడి యొక్క క్రియలు ఇశ్రాయేలీలు చూడగలిగారు, కానీ దేవుడు మోషేకు వ్యక్తిగతంగా స్వయంగా తన మార్గముల గురించి బోధించాడు అని మనం చూస్తాం. అందుకనే మోషే దేవునితో ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా మాట్లాడేటటువంటి ఒక అనుభవం ఉన్నట్లుగా కూడా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి మోషే మరి జీవితము ప్రారంభంలో మరి కొంత బలహీన స్థితిగా కనబడినప్పటికీ అంత్య దశలో అతడు ఒక ఉన్నతమైనటువంటి నాయకుడిగా చేయబడ్డాడని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి మోషే 120 ఏళ్ళ జీవితకాలంలో మరి అక్కడక్కడ కొన్ని ఫెయిల్యూర్స్ లేక పతనాలు అనేవి మనకు కనబడతాయి. అయితే వాటన్నిటి మధ్యలో కూడా మోషే ముందుకు సాగిన వాడై దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడనే సత్యాన్ని మనం గమనించవచ్చండి. అయితే ఈ సమయంలో మనం గమనించబోయే సత్యాలు ఏంటంటే, మోషే 40 సంవత్సరాల కాలము తర్వాత మిద్యాను దేశమునకు పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు మోషే మిద్యానుకు పారిపోయినాడంటే, ఐగుప్తు దేశంలో మోషే ఉన్నప్పుడు ఒక ఇశ్రాయేలీని ఒక ఐగుప్తీయుడు బాధ పెడుతూ ఉంటాడు. ఆ సమయంలో మోషే ఐగుప్తీయుని చంపివేసి భూమిలో పాతిపెట్టడం జరుగుతుంది. రెండవ పర్యాయము తన సొంత ప్రజలే 2 ఇశ్రాయేలీలు ఒకరితో ఒకరు పోట్లాడుతున్నప్పుడు వారి మధ్యకి వెళ్ళి మోషే అన్నాడు కదా, అయ్యా మీరిద్దరూ సహోదరులు కదా, ఒకరితో ఒకరు ఎందుకు పోట్లాడుతున్నారు అని ప్రశ్నించినప్పుడు అవతలి వ్యక్తి అన్నాడు, నీవెవరి మా మీద అధికారివా, నీవేమన్నా మా మీద జడ్జివా, నీవెవరు మాకు తీర్పు తెచ్చడానికి, ఆ ఐగుప్తుని చంపేవేమన్నా అతను చంపినట్లుగా నన్ను కూడా చంపుతావా అని ప్రశ్నించినప్పుడు మోషే తాను చేసిన హత్య ఆ యొక్క విషయం బయటికి పొక్కింది లేక బయటకు తెలిసిందనే భయంతో అక్కడి నుంచి మోషే మిద్యాను దేశానికి పారిపోతాడు. అక్కడి నుంచి మోషే మిద్యానుకు పారిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, మోషే ఎందుకని ఆ మొదటి 40 సంవత్సరాల యొక్క చివరి కాలంలో ఒక పిరికివాడుగా లేక ఒక భయస్థుడిగా ఐగుప్తు దేశమును విడిచిపెట్టి
తాను మిద్యాను దేశమునకు పారిపోయాడో అనే సంగతిని మనము గమనిద్దాం. దేవుని వాక్యంలో మొట్టమొదటిగా మనం గమనించవలసిన వాక్యం ఏంటంటే, అందరూ కలిసి దయచేసి నిర్గమకాండములో 2వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి. నిర్గమకాండము 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. పిల్లరా, మోషే పెద్దవాడైనప్పుడు, అనగా దాదాపు 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. వారి శ్రమను చూచినప్పుడు మోషేకు మానవ సంబంధమైనటువంటి జాలి కలిగినట్లుగా మనం చెప్పవచ్చు. మానవ సంబంధమైనటువంటి దయ. అయ్యో, నా ప్రజలు బాధపడుతున్నారే, నా ప్రజలు హింసించబడుతున్నారే అనే తలంపుతో, మానవ సంబంధమైనటువంటి జ్ఞానముతో, మానవ సంబంధమైన దయతో ఒక ఐగుప్తిని చంపినట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ దేవుడు మోషేకు ఎలాంటి ఆజ్ఞ ఇవ్వలేదు. దేవుడు మోషేతో ఆ పని చేయమని చెప్పలేదు. కాబట్టి మన జీవితంలో కూడా ఎందుకు మనం అపజయాలకు లోనవుతాం, ఎందుకు మనం దైవ చిత్తాన్ని జరిగించలేకపోతున్నామంటే మానవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని వాడడమే మొదటి కారణంగా మనం చూడాలి. అందుకని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట ఉన్నది. సామెతలు 3వ అధ్యాయంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దయచేసి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 5-6 వచనాలు చదువుతాను, గమనించండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని కదా నేను అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టము. ఇక్కడ మనం చూస్తే స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, సొంత జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు, నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. మోషే తన స్వబుద్ధి మీద ఆధారపడ్డాడండి. అదే అతని యొక్క అపజయానికి, లేక ఐగుప్తు నుండి మిద్యాను దేశానికి పారిపోయేదానికి ఒక ముఖ్యమైన కారణంగా మనము చెప్పవచ్చు. 2వ కారణం గమనించినట్లయితే, మోషే దేవుని కంటే కూడా ముందుగా పరుగెత్తేటటువంటి స్వభావాన్ని కలిగినట్లుగా చెప్పవచ్చు. ఎలా చెప్పవచ్చు అంటే, ఆదికాండం 15వ అధ్యాయంలో 14వ వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడిన సందర్భం కనబడుతుంది. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు పరదేశములో దాసులుగా ఉంటారని ముందుగా చెప్పాడు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఎవరికైతే ఇశ్రాయేలు దాసులవుతారో ఆ దేశంలో 400 సంవత్సరాల కాలము శ్రమ అనుభవించాలి అనేది దేవుని ప్రణాళికలో ఉంది. అది దేవుని సమయం. కానీ మోషే ఏం చేస్తున్నాడు? త్వరపడుతున్నాడు. దేవుని టైం టేబుల్ కంటే కూడా తన యొక్క సొంత జ్ఞానముతో, తన సొంత ఆలోచనతో, తన శరీర సంబంధించిన ఉద్రేకాలతో ఆయన ముందుకు అడుగు వేస్తూ ఉన్నాడు. పిల్లారా, దేవుని కంటే ముందుగా పరుగెత్తేటటువంటి స్వభావం చాలా అపాయకరమైందండి. దేవుని ప్రజలమైన మనము దేవుని సమయం కొరకు ఓపికతో కనిపెట్టుకోవాలి. పిల్లారా, దేవుని యొక్క కార్యములకు తగిన సమయం అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు తన ప్రణాళికలో, తన సమయంలో తన కార్యాన్ని తప్పకుండా చేస్తాడు. కానీ మోషే దేవుని కంటే కూడా ఒక అడుగు ముందుకు త్వరపడి వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక విశ్వాసి జీవితంలో మనం గమనిస్తే ప్రతి విషయంలో కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని సమయం కొరకు కనిపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఈ దినాల్లో కొంతమంది వివాహాల కొరకై త్వరపడుతూ ఉంటారు. ఎలాగో ఒకలాగో వివాహం జరిగిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు. కానీ తదుపరి వారు విచారించేటటువంటి పరిస్థితులు తమ జీవితంలో ఎదుర్కొంటున్నారు పిల్లారా. కాబట్టి దేవుడు తన సమయంలో ఏమైతే చేస్తాడో దానికి అనుకూలంగా మనము వెళ్ళడం అనేటటువంటిది అవసరము.
40వ కీర్తనలో మనం గమనిస్తే కీర్తనకారుడు అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. మనం కూడా అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో సహనంతో కనిపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మోషే మరి ఇశ్రాయేలుకు విడుదల కలిగించాలని ప్రయత్నం చేసే సమయానికి వాస్తవికంగా ఇశ్రాయేలు కూడా ఐగుప్తు నుంచి బయటికి రావడానికి సిద్ధంగా లేరు. దేవుని సమయం ఇంకా దాదాపుగా 40 ఏళ్ల కాలం ఇంకా ఉంది. అయితే మోషే త్వరపడిన కారణం చేత నిరాశకు గురైనట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూడండి. ఆయన తండ్రి చిత్తమునెరిగి తండ్రి సమయంలో దేవుని యొక్క పరిచర్యను కొనసాగించినట్లుగా మనం చూడవచ్చు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరియా ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయిందని చెప్తున్నప్పటికీ ప్రభు అంటున్నాడు, అమ్మా నా సమయము ఇంకనూ రాలేదు. కాబట్టి దేవుని సమయంలోనే దేవుని కార్యాలు కొరకై మనం కనిపెట్టాలి. మూడవదిగా మనం చూసినట్లయితే మోషే ఫరో సంస్థానంలో సకల విద్యలో ప్రావీణ్యత సంపాదించాడు. మంచి యుద్ధవీరుడిగా ప్రావీణ్యత సంపాదించాడు. ఇలా అనుకోవచ్చు మనం, మోషే తన కండబలం మీద తన శారీరక బలము మీద ఆధారపడిన వాడై ఒక ఐగుప్తుని తన చేతులతో చంపివేశాడు. ప్రియులారా, దేవుని కార్యాలకు అవసరమైంది మానవ శక్తి కాదండి, కండబలం కాదండి. దేవుని కార్యాలు జరిగించాలంటే మనకు అవసరమైంది పరిశుద్ధాత్మ యొక్క అభిషేక బలము మనకు కావాలి. శరీరం ద్వారా వచ్చేది ఏది కూడా అది మంచిది కాదండి. ఏదైనా జరిగితే ఆత్మ ద్వారా జరిగినప్పుడే ఆ కార్యము దీవెనకరంగా ఉంటుంది. మోషే శరీరానుసారుడై శరీర బలం మీద ఆధారపడి ఐగుప్తుని చంపినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవాది దేవుడు చాలా తేటగా మాట్లాడుతున్న మాటలు మనం వినవచ్చు. 6వ వచనం, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. ప్రియులారా, ఈ దినాలలో దేవుని బిడ్డలమైనటువంటి మనము లోకంలో పలు రకాలైన బలముల మీద ఆధారపడుతున్నట్లుగా కనబడుతుంది. కొంతమందికి బంధుబలం మీద ఆధారపడే తత్వం ఉంటుంది. మరి కొంతమందికి ఈ యొక్క ఆర్థిక బలం మీద ధనం మీద ఆధారపడేటటువంటి స్వభావం ఉంటుంది. మరి కొంతమందికి తమ యొక్క మరి పేరు ప్రఖ్యాతులు ఆధారం చేసుకునే జీవితాలు ఉంటాయి. కానీ దేవుని ప్రజలమైన మనము వేటి మీద ఆధారపడకూడదండి. సంపూర్ణంగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మీద, పరిశుద్ధాత్మ యొక్క బలం మీద మనము ఆధారపడాలి. అందుకనే ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఒక చక్కటి మాట రాశాడు. ఏంటంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం చదువుతాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆనియందు బలవంతులైండుడి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి. దేవుని శక్తిని బట్టి దేవుని యందు మనము బలవంతులమై జీవించాలి. అందుకనే పౌలు కూడా తన జీవితంలో దేవుని బలం మీద ఆధారపడుతూ వచ్చాడు. నా బలహీనతల్లో దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది అంటాడు కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా సొంత బలం మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో అదే నీకు అపజయానికి కారణమని ఈ సమయంలో గ్రహించండి. 4వ కారణంగా మనం చూసినట్లయితే మోషేలో మరి మానవ భయము కూడా చోటు చేసుకున్నట్లుగా మనం చూడొచ్చు. మోషే పతనానికి లేక అపజయానికి లేక మిద్యాన్ దేశానికి పారిపోవడం గల కారణం ఏంటంటే అతడు మానవ భయం కలిగిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయంలో 12వ వచనాన్ని నేను చదువుతాను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. బాగా గమనించారండి. మోషే ఐగుప్తుని చంపడానికి ముందు ఏం చేస్తున్నాడు? ఇటు అటు తిరిగి చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? తాను చేసేది మంచిదైతే ఇటు అటు చూడవలసిన అవసరం లేదండి. తాను చేసే కార్యము
అది మరి మానవ అంగీకారమైంది కాదు కాబట్టి, దైవ అంగీకారమైంది కాదు కాబట్టి ఇటు అటు చూస్తున్నాడు. ఎవరైనా చూస్తారేమో ఒక భయం ఉంది కాబట్టి మానవ భయంతో ఏం చేశాడండి, అటు ఇటు చూచి ఆ వ్యక్తిని చంపాడు. తెలియకుండానే అతనిలో ఒక పిరిగితనం అనేది కూడా ఒకవైపు గమనించవచ్చు. కాబట్టి ఇటు అటు చూడడం అంటే దేవునికి ఇష్టం లేని కార్యం చేస్తున్నట్టే లెక్క. మంచి కార్యం చేసినప్పుడు ఇటు అటు ఎందుకు చూస్తారు? ఒక దొంగతనం చేసినప్పుడే ఇటు అటు చూస్తాడు, ఎందుకంటే అది దొంగతనం కాబట్టి. ఒక చెడు పని చేసినప్పుడే ఒక మనిషి ఇటు అటు చూస్తాడు, ఎందుకంటే అది మంచి పని కాదు కాబట్టి. కాబట్టి చెడు పని చేసేటప్పుడు, మరి దేవుని దృష్టికి అంగీకారం కాని పని చేసేటప్పుడు మనిషి జీవితంలో భయం అనేది ఆవరిస్తుంది. మోషే అలాంటి పరిస్థితులకి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అందుకని దేవుని వాక్యం సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో 25వ వచనం చదువుకుందాం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పులు నీ ముందర సూటిగాను చూడవలెను. ఎంత చక్కటి మాట అండి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా చూడాలి, నీ కనురెప్పులు నీ ముందర సూటిగా చూడవలెను. అంటే చక్కని మార్గంలో సాగిపోవాలి, దేవునికి ఇష్టమైన మార్గంలో సాగిపోవాలి. దేవునికి ఇష్టము కాని మార్గంలో నడిచినట్లయితే ఇటు అటు చూచే వ్యక్తిగా మారిపోతావు. తద్వారా ఏం కలుగుతుంది నీ జీవితంలో? అపజయమే. మోషే మిద్యాన్ దేశానికి పారిపోయిన స్థితి ఏర్పడింది. కనుక ప్రియులారా, మోషే దేవుని కొరకై గొప్పగా వాడబడిన దైవజనుడే, కానీ ప్రారంభ దశలో ఆయా కారణాలను బట్టి మరి తప్పిపోయినట్లుగా, పతనాలు రుచి చూచినట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి మోషే కలిగినటువంటి ఆ కొన్ని బలహీనతలు మనలో కూడా ఉన్నాయేమో పరీక్ష చేసుకుందాం. వాటిని మనం సరి చేసుకొని ప్రభు కొరకై నమ్మకమైన రీతిగా సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోక తండ్రి, ఈ సమయంలో మోషేను గూర్చినటువంటి కొన్ని సత్యాలు మేము విన్నాం. మోషేను మీరు ఏర్పరచుకున్నటువంటి దాసుడే, కానీ మీ సమయం రాకమునిపే మానవ సంబంధమైనటువంటి జ్ఞానముతో అడుగు ముందుకు వేస్తున్నాడు. అంతేకాదు మానవ సంబంధమైనటువంటి మా ప్రభు బలము మీద ఆధారపడ్డాడు. అంతేకాదు మానవ సంబంధం భయముతో తాను ముందుకు సాగుతూ ఉన్నాడు. వీటన్నిటిని బట్టి మోషే, ప్రభువా, ఐగుప్తుని విడిచి ఇశ్రాయేలుకు విడుదల కలుగ చేయలేక మిద్యాను దేశములకు పారిపోయినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ప్రభువా, మా జీవితంలో కూడా పలుసార్లు మమ్మల్ని గురించి మేము ఎక్కువగా ఎంచుకున్న వారమై మా స్వశక్తి మీద ఆధారపడుతూ మీకంటే అడుగు ముందుగా వేస్తూ, ఓ మా ప్రియ ప్రభువా, మీకు అంగీకారం కాని మార్గములలో మిమ్మల్ని సేవించడానికి, మేము వెంబడించడం చేసే ప్రయత్నాలు కలవునైనా వాటన్నిటి క్షమించండి, మమ్మల్ని సరిచేయండి. దేవా, మేము సూటిగా చూస్తూ చక్కగా యథార్థమైన రీతిగా మీ మార్గంలో మీ కొరకే సాగిపోవడానికి సహాయం చేయండి. యేసు ప్రభునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యన సహవాసం సకల పరిశుద్ధులకును మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ శుభవందనాలు. మా కోసం ప్రార్థన చేయండి. ఆసక్తి గల వారు ఫోన్ కాల్ ద్వారా మాతో మాట్లాడండి. యేసు యేసు యేసే మనకు ప్రభువు, యేసు క్రీస్తు ప్రభువే మనకు బలము. యేసు యేసు యేసే మనకు ప్రభువు, యేసు క్రీస్తు ప్రభువే మనకు బలము. యేసునామమే భజించు, యేసునామమే స్మరించు, యేసునామమే భజించు, యేసునామమే స్మరించు,
యేసునామమి కీర్తించు, యేసునామమి చాటించు, యేసునామమి కీర్తించు, యేసునామమి చాటించు. యేసయ్యే ప్రేమమూర్తి, యేసయ్యే మనకు శాంతి, యేసయ్యే ప్రేమమూర్తి, యేసయ్యే మనకు శాంతి. యేసునామమే ఉన్నతము, క్రీస్తునామమే ఉత్తమము, యేసునామమే ఉన్నతము, క్రీస్తునామమే ఉత్తమము. యేసునామమే పూజించు, యేసునామమే ధ్యానించు, యేసునామమే పూజించు, యేసునామమే ధ్యానించు. యేసయ్యే ముక్తిదాత,